ఇంకా ముఖ్యంగా ఒక్క మేడంతో ఒక్కనే నిమిషం మాట్లాడిద్దాం. సరస్వతి మేడము ఆక్సిజన్ లేకపోతే శ్వాస తనకి ఇబ్బందిగా ఉంటుంది. డాక్టర్స్ కూడా ఎక్కడ వెళ్ళదని ఆక్సిజన్ దగ్గరే పెట్టుకోవాలని చెప్తారు. అలాంటిది తనకి ఇట్లా గ్రూప్ మెడిటేషన్స్ అంటే చాలా ఇష్టం. ఈరోజు కొత్త సంవత్సరంలో పద్మ ధ్యాన మహోత్సవం పెట్టింది అని చెప్పేసి రావడం జరిగింది. మన సరస్వతి మేడము ఈ భౌతిక చదువులో ఎంతో గొప్పది. ఎందుకంటే మేడం ఎంతో చదువుకున్నారు, టీచర్గా జాబ్ చేశారు. మరి వాళ్ళంతా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, ఇంత గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. అయినా కూడా మేడం ఇక్కడికి ధ్యానానికి తరలి రావడం అన్నది చాలా గొప్ప విషయము. ధ్యానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు. నేను 7 ఏళ్ళు ధ్యానం చేశాను. ప్రతి చోటికి వెళ్ళడానికి 14 అయితే లేదు. ధ్యానం చాలా చేసేదాన్ని, ఇంట్లో బెనిఫిట్గా పెట్టుకున్నాను. ధ్యానం ఇంటిగా మనుషులు పిలిచి మా ఇంట్లోనే 21 రోజులు ధ్యానం అది చేయించాను. కానీ నాకు 80 ఏళ్ళు వచ్చేదాకా బాగా జరిగిందండి. లాస్ట్ ఇంకా మన మాధవి గారి ఇంట్లోనే ఆ పిరమిడ్ కిందనే చేయటం జరిగింది. ఆ రోజు కూడా సెలబ్రేట్ చేసుకున్నాను. దాని తర్వాత ఇప్పుడు నాకు 83 ఏళ్ళండి. గత 2 ఏళ్ళుగా నేను కొన్ని కారణాల వల్ల ఇంట్లో పరిస్థితి అనుకూలించడం వల్ల ధ్యానం చేయలేకపోయినాను. దానివల్ల కూడా చాలా మానసికంగా బాధపడ్డాను. తర్వాత చాలామంది కూడా నేను కాలనీలో మా సిస్టర్ తెలిసిన వాళ్ళ కాలనీలో చేయించాను కూడా వెళ్ళి. తర్వాత ర్యాలీ కూడా చేశాను మన వాళ్ళతో అందరితో కలిసి. కానీ ఈ 2 ఏళ్ళుగా నేను కోల్పోయిన ఈ అనారోగ్యము, ఈ ప్రాణశక్తి తలుచుకుంటే ఈరోజు కూడా నాకు చాలా దుఃఖం వేస్తుంది. నేను ఈ ధ్యానం ఎందుకు మానేశాను భగవంతుడా, నేను మళ్ళీ ఎప్పుడు ఈ గ్రూప్ మెడిటేషన్ కన్నా వెళ్ళడం మొదలు పెట్టాలి. నేను ఇప్పుడు ఒంటరిదాన్ని అయినాను, ఇంట్లో ఒక్కదాన్నే ఉంటున్నాను, ఎవరు లేరు తోడు. అయినా సరే నన్ను బయటికి పోనీయకుండా మా పిల్లలు ఒక్కదాన్ని పోవద్దు నన్ను అరికడుతున్నారు. అయినా సరే నేను ధైర్యం చేసి ఈ మధ్య 2-3 సార్లు నేను పద్మ గారింటికి దగ్గరలో ఉన్న వాటికి వెళ్ళాను. ఈరోజు మాత్రం కంపల్సరీగా నన్ను చెప్పకుండా, మా ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా, నేను ఒక్కదాన్ని ఎవరు సహాయం లేకుండా మన శ్రీలత గారి సహాయం వల్ల నేను రాగలిగాను. ఎంతో సంతోషంగా ఉంది. అందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, దయచేసి మీరందరూ కొంతలో 10 నిమిషాలైనా సరే రోజులో ధ్యానం చేయండి, కానీ కంటిన్యూస్గా చేయండి. తర్వాత ధ్యాన క్లాసులకి వెళ్ళి మన ధ్యానులు చెప్పే, మన మాస్టర్స్ చెప్పే బోధనలను కూడా, ధ్యానం గురించి కూడా తెలుసుకోండి. మీరు కూడా దగ్గర ఉన్న వాళ్ళకి చెప్పడం చేయండి. ధ్యానం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మానవులని దయచేసి కోరుకుంటున్నాను. ఆక్సిజన్ లేకుండా ఉండలేదు, ఎవరికి ఉండలేదు పరిస్థితి అన్నమాట. ఏదో 2 గంటలు ఈరోజు ట్రైనింగ్ చేసి వచ్చాను. ధ్యానం మన గురువుజీ గారే నాకు ఇంత ధైర్యం ఇచ్చారు. ఆయనకి నేను పత్రిజీ గారికి చాలా రుణపడి ఉన్నాను. అందరినీ చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇంత పెద్ద క్లాస్కి రాగలిగాను అని నాకు చాలా సంతోషంగా ఉంది. మన మా ఇంటి దగ్గర ఉన్న ధ్యాన కేంద్రానికి కూడా రమ్మని మన పార్క్లో మన చెరువు కట్ట మీద ఉన్న తన ప్రియదర్శిని దాంట్లో ఉన్న ధ్యానానికి కూడా పోవాలని ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ ఆ టైంలో నేను కాస్త పోలేను. పొద్దున పూట వాళ్ళు తొందరగా చేస్తారు, ఆ టైంలో పోలేను. 10 తర్వాత అయితే నేను అటెండ్ అవ్వగలను. కనుక అలాంటి చోట్లకి పోవాలని ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి ఎవరైనా ఎవరింట్లో అయినా చేస్తున్నట్లయితే నాకు కూడా తెలపగలరని ప్రార్థిస్తున్నాను. మేడం, స్టార్టింగ్ ధ్యానము, చివరిలో ముగించే ముందు ధ్యానము. ఒక్క 5 నిమిషాలు మనం చక్కగా ధ్యానం చేద్దాం. కళ్ళు రెండు మూసుకుందాం. కళ్ళజాలు ఉన్న వాడు కళ్ళజాలు తీసేయాలి. పాదాలు 2 క్రాస్ చేసుకోవాలి. వేళ్ళలో వేళ్ళు ఉంచుకోవాలి. కళ్ళు 2 మూసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఒక్క 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. ఎక్కడ కుర్చీలు ఖాళీగా